అది మళ్ళీ అసలు ఏమీ లేదు, ఖచ్చితంగా చెయ్యాలి. లో ఇదే వేదిక మీద అక్టోబర్లో తన మొదటి పుస్తకం లెటర్స్ టు లవ్ రిలీజ్ అయింది. ఐ గెస్ ఐదేళ్లలో తను కడలి కథలని ఇంకో పుస్తకం రాసినా కూడా అది కోవిడ్ రావడం వల్ల అది రిలీజ్ చేయలేదు. అంటే డైరెక్ట్గా బుక్ ఫేర్లో లాంచ్ చేసినాం. బట్ మళ్ళీ 5 సంవత్సరాలకి ఆల్మోస్ట్ 5 years తర్వాత మనందరం కలిసి కడలి పుస్తకం చిక్కి నవల నేను పొద్దున ఆలోచిస్తుంటే అనిపించింది, కడలి కవిత్వం రాసింది, పాట రాసింది, కథలు రాసింది, అండ్ ఫైనల్లీ నవల రాసింది. అండ్ రైటింగ్లో స్క్రీన్ ప్లే రాస్తున్నాను. సో రైటింగ్లో ఏమేమి ఫార్మాట్స్ అన్నీ ట్రై చేసింది తను, అన్ని ఫార్మ్స్ ట్రై చేసింది. ఇంక దానికి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి దానికి. అండ్ సో తను భయపడుతూ ఉండేది, అంటే చిక్లిట్ గురించి ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్, ఎలా రిసీవ్ చేసుకుంటారు మా రీడర్స్ అంటే నాకు తెలిసి తను షీ డూ వండర్స్ విత్ దిస్ నావల్. నేను ఖచ్చితంగా చెప్పగలను. మనం ఇప్పుడు ఈ పుస్తక ఆవిష్కరణ జరుపుకుందాం. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలుస్తా. ఆవిష్కరణకి టైం పట్టచ్చు, సాయిధరం తేజ రావడానికి టైం పట్టచ్చు. కాబట్టి మనం ముందైతే మన స్పీచెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా అపర్ణ తోట గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. తను మంచి రైటర్, కవయిత్రి, కడలికి బెస్ట్ ఫ్రెండ్. రంజని శివకుమార్ గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాను. ఆవిడ పాటలు వినాలండి, మనం అంత అందంగా పాడతారు. థ్యాంక్ యూ. అనంత చింతలపల్లి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆయన ఒక వండర్ పోయిట్. అండ్ ఆయన వ్యాలిడేషన్ తీసుకోవాలని చాలా మంది రైటర్స్ చూస్తూ ఉంటారు, ఈయన ఏం మాట్లాడతాడు, ఏం వింటాడు, కథ గురించి ఏం మాట్లాడుతుంటాను. సో కడలి నవల గురించి అనంత్ గారు ఏం మాట్లాడతారో నేనైతే ఆసక్తికరంగా విందామని చూస్తున్నా. అందరి స్పీచ్లు అన్నీ చాలా షార్ట్గా ఉంటాయి.
మనం తర్వాత కడలితో ముచ్చట పెట్టుకోవచ్చు, తనతో ఫోటోలు దిగొచ్చు. సో ఆ ఈవెంట్ ఉంది కాబట్టి మీరందరూ 10 నిమిషాల్లో మీరు తీసి ముగిస్తారని నేను అనుకుంటున్నా. ముందు అపర్ణ తోట గారు మాట్లాడతారు. అన్నట్టు ముందు నాకన్నా మాట్లాడతారండి, భయపడ్డాను. నేను రాసుకునేదంత మాట్లాడేస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అండి. సో మరి ఫస్ట్ టైం నన్ను నిల్చోబెడతారు అనుకున్నా. వైవా అటెండ్ అయినప్పుడు ఫస్ట్ వెళ్తారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుందో. సో కల్లి ఫస్ట్ బుక్ ప్రేమలేఖలు 2019లో రిలీజ్ అయింది. అప్పుడు ఎంత ఫ్యాన్ అయ్యానో దానికి మల్టిపుల్ టైమ్స్ ఈ చిట్లేట్ చదివిన తర్వాత అయ్యానమాట. సో ఆ బుక్ వచ్చినప్పుడు తను అంటే షీ వాజ్ మోర్ లైక్ ఒక మొగ్గలాగా, అంటే ఒక బడ్ లాగా, బడ్డింగ్ రైటర్ అని అంటారు కదా, అట్లాగా. ఇప్పుడు రాసింది 5 yearsలో తన ఎక్స్పీరియన్సెస్ కానీ, తను తెలుసుకున్న విషయాలు కానీ, తను మూవ్ అవుతున్న సర్కిల్స్లో కానీ, లేకపోతే తన ఓన్ సెల్ఫ్ అవేర్నెస్తో కానీ, చదివిన, విన్న, చూసిన ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కలిపి చిక్లిట్ని తీసుకుని వచ్చింది. చిక్లిట్ అనేది ఎప్పుడూ కంప్లైంట్ ఉండేది మా అందరికీ, అంటే ఎస్పెషలీ అన్వీక్షకులో ఉన్న టీంలో వాళ్ళందరికీ, మెయిన్లీ వెంకట్కి. ఏంటి అంటే కాంటెంపరీ రైటింగ్ ఎప్పుడు ఉండదు. ఎందుకు కాంటెంపరీ రైటింగ్ అనేది ఎందుకు రాదు? ఇంకా వెళ్ళి మనము ఫ్యూడల్ వ్యవస్థ గురించి కంప్లైంట్ చేయడం అంటే చేయడం తప్పని అనట్లేదు, కానీ ఇప్పటి రోజుల్లో దాని ఫామ్ ఎలా ఉంది అనేది కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. ఇప్పటి యంగ్ పీపుల్ రిలేట్ చేసుకునేటట్టుగా లిటరేచర్ రావట్లేదు. వాళ్ళ లైఫ్లో ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి పెద్దగా ప్రస్తావన ఉండట్లేదని, అలాంటి టైంలో కడలి రాయడం మొదలుపెట్టింది. అంటే ఈ అసంతృప్తి బాగా లౌడ్గా మన కళ్ళ ముందు కనిపిస్తున్న టైంలో కడలి, మల్లికార్జున్, తర్వాత ఇంకెవరున్నారు గుర్తు రావట్లేదు టెన్షన్తో, ఇంకెవరెవరు వచ్చారు ఆ టైంలో? కడలి, నువ్వు, తర్వాత నేను పెద్దవాళ్ళు అప్పటికే, సుదర్శన్, గౌస్, సూరి, తర్వాత సురేంద్ర కూడా బాగా రాస్తారు. సో వీళ్ళందరూ రాయడం మొదలు పెట్టారనమాట. అండ్ ఏదో వాళ్ళు రాయడం మొదలు పెట్టారంటే మొత్తం స్టోరీలన్నీ ఒక అర్బన్ మెట్రో లైఫ్ ఏం కాదు. వాడు సబర్బన్ స్టోరీస్ని మల్లికార్జున్ తీసుకొచ్చాడు, తర్వాత ప్రసాద్ సూరి వేరే లైఫ్ స్టైల్ని తీసుకొచ్చాడు, అంటే ఫైన్ ఆర్ట్స్ కాలేజెస్లో ఎలా ఉంటుంది, యూత్ ఎలా ఉంటుంది, అలాంటివి తీసుకొచ్చాడు. తర్వాత సురేంద్ర శీలం ఏమో పల్లెటూరులో వాళ్ళ మాండలికం వాడి తీసుకొచ్చాడు. సో ఇట్లా రకరకాల లిటరేచర్ రావడం మొదలుపెట్టింది. అండ్ ఐ థింక్ ఈవెన్ బిఫోర్ వీ సెలబ్రేట్ చిక్లిట్, వీ హ్యావ్ టు సెలబ్రేట్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే ఇన్ దిస్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను, ఎందుకంటే ఈ మీటింగ్కి అనంతని అడగాలి. ఎప్పుడు వచ్చి నేను నీరసంగా ఒక పెద్ద చేతి సంచి చేసుకుని, అంకుల్స్, కొంతమంది ఆంటీస్ కూడా, ఆంటీలో నేను కూడా, కానీ అప్పట్లో మా టైమ్స్లో 10 years బ్యాక్ వాళ్ళే వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చాలా పెద్ద 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 పదాలు వాడేవాళ్ళు అనమాట, గట్టిగా మాట్లాడేవాళ్ళు. మాకేమో కొన్నిసార్లు గాబరా వేసేది, భయం వేసేది మాట్లాడుతున్నారని. కానీ ఈరోజు చూస్తే అందరూ 20 నుంచి 30 లోపల వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దండి ఒకసారి అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్వీక్షకి. ఎక్కడ వెంకట? ఓకే, సో దిస్ ఈస్ వాట్ వెంకట్ ఆల్వేస్ వాంటెడ్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అన్వీక్షకి. అన్వీక్షకి వచ్చింది, తర్వాత అజు పబ్లికేషన్స్ వచ్చింది, తర్వాత ఛాయా వచ్చింది, ఐ థింక్ నా రేగి అచ్చులు, ఇట్లా రకరకాల పబ్లికేషన్స్. అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ అప్, లైక్ యూనో వాళ్ళు కళ్ళెం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు అంటారు కదా, వాళ్ళ చేతిలోకి తీసుకుని వాళ్ళే ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా పెద్ద మార్పు, చాలా రెవల్యూషన్ ఇది. సో నౌ అబౌట్ కడ్లీస్ బుక్. సో 5-6 ఏళ్ళ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఇది. ఈ బుక్తో మేము చాలా రిలేట్ చేసుకుంటాము, కలిసి జర్నీ చేసాము, కలిసి మాట్లాడుకున్నాం, కలిసి చాలా సంభాషణలు జరిగినాయి.
తర్వాత ఈ పుస్తకం ఏంటంటే ఈరోజు సమాజము అందులో ఇష్యూస్ అంటే జెండర్ ఇష్యూస్ని కంప్లీట్గా రిఫ్లెక్ట్ చేసే పుస్తకం ఇది. కాంటెంపరీ పుస్తకం అంటే అర్థం ఎంతసేపు ఫన్ అనో లేకపోతే గేమింగ్ అనో లేకపోతే ఇంకేదో అని కాదు. మన రోజువారీ జీవితంలో మనం ఎదురయ్యే విషయాలు ఏంటి, లేవగానే మనం వాడే వస్తువులు కానీ లేకపోతే మాట్లాడే భాష కానీ లేకపోతే వాడే అంటే ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాము, ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఎలాంటి జాబ్స్ని టేకప్ చేస్తున్నాము, ఒక రిలాక్స్ అవ్వడానికి పద్ధతులు ఏంటి, ఇలాంటి అంటే రిక్రియేషన్కి ఇవన్నీ చాలా మారిపోయినాయి ఈ 10 yearsలో. సో వాటన్నిటినీ ప్రజెంట్ చేసుకుంటూ వచ్చింది చిక్లీ. అయితే చాలా నచ్చిన విషయం ఏంటంటే బుక్లో ఏమి కష్టాలు ఉండవు శాలినికి కాదు, శాలిని ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు ఉంటారు, వాళ్ళకి కూడా ఏమి ఉండవు. ఒక మెయిన్ స్ట్రీమ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగే సింగిల్ చైల్డ్ శాలిని. సో ఆమెకి ఫాదర్ నుంచి అంటే ఆల్కహాలిక్ ఫాదర్ ఉండటమో లేకపోతే దళిత కుటుంబంలో పుట్టడమో లేకపోతే పేదరికమో లేకపోతే డిజబిలిటీనో ఏమీ లేవు ఆమెకి, అన్నీ బాగానే నడుస్తూ వచ్చినాయి. సడన్గా ఆ అలజడి మాత్రం ఆమెలో ఎప్పుడూ ఉంది. అంటే ఒక ఆడపిల్ల రెగ్యులర్ లైఫ్లో పడే అలజడి అంటే రోడ్డు మీద నడుస్తుంటాయి భయాలు. రోడ్డు మీద నడవడం అనేది చాలా మామూలు విషయం మనందరికీ. కానీ రోడ్డు మీద ఆడపిల్ల నడవడం మామూలుగా నడుస్తుందా, ఎలాంటి కాన్షియస్తో నడుస్తుంది, బయటికి వెళ్ళాలి అనుకుంటే ముందు ఆమె డ్రెస్సింగ్ని చెక్ చేసుకోవటము, ఏమన్నా ఎక్కడన్నా కనిపిస్తుందా, ఎవరన్నా ఎక్కడైనా టచ్ చేసే అవకాశం ఉందా, అలాంటి టైంలో ముందే ఒక సెల్ఫ్ డిఫెన్స్ రెడీ అయిపోతుంది తనకి. బయటికి మాట్లాడదు, నడుస్తున్నప్పుడు ఎదురుగా వచ్చే ఒక ప్రతి మగవాడు ఒక పాసిబుల్ థ్రెట్ అనమాట, ఒక పొటెన్షియల్ థ్రెట్ అది. సో అలాంటప్పుడు అతను స్ట్రైట్గా వచ్చి పక్కకి వెళ్ళిపోతాడా, లేకపోతే కావాలని ముట్టుకుంటాడా, లేకపోతే ఏదో ఒక కమెంట్ వేస్తాడా, టచ్ చేస్తాడా, ఇలాంటి అన్ని భయాలతో అందరం పెరుగుతూనే వచ్చాం. ఈ భయం ఎప్పుడో సడన్గా మొదలయ్యేది కాదు, చిన్నప్పటి నుంచి ఉంటూ అలా పెరుగుతూనే వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా ఆ భయాలు ఉంటాయి. సో దాన్ని తీసుకుని రావటము, షీస్ టోటలీ న్యూట్రలైజ్ ద క్యారెక్టర్ వితౌట్ గివింగ్ ఎనీ అదర్ ఫ్లేవర్ ఆఫ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్ ఆఫ్ అబ్యూస్. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇట్లాంటి డిసబిలిటీనో కాస్టో ఇంకేదో తీసుకుని రాలేదు. ఒక రెగ్యులర్ అమ్మాయి చాలా కంఫర్టబుల్గా పెరిగిన అమ్మాయికి ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. తర్వాత రెగ్యులర్ లైఫ్లో అంటే ఇప్పుడు మాట్లాడే దీనిలో కనుక చూస్తే మనకి తను చాలా సోషల్ ఇష్యూస్ అంటే మళ్ళీ ఆడపిల్లలు ఎదురయ్యే ఇష్యూస్ మాట్లాడింది, గ్రోపింగ్ గురించి మాట్లాడింది, స్టాకింగ్ గురించి మాట్లాడింది, ఊగ్లింగ్ అంటే కంటిన్యూస్గా స్టేర్ చేయటము, వెనకాల నుండి నవ్వుకోవటము, అమ్మాయిని చూపిస్తూ మాట్లాడుకోవటము, బాడీ షేమింగ్ గురించి మాట్లాడింది, బాడీ హెయిర్ గురించి మాట్లాడింది, తర్వాత ఇన్స్టా గురించి మాట్లాడింది. అంటే ఇవన్నీ మన రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే విషయాలే కదా. చాలా మామూలుగా అంటే మనం ఫోన్ తీగానే ఏం చేస్తాము, సోషల్ మీడియాలోకి వెళ్తాం. అందరం సోషల్ మీడియాలోకి వెళ్ళి ఒక పోస్ట్ చూస్తాము, మనకు ఒక ఇంప్రెషన్ ఉంటుంది, లైక్ చేస్తామా, లేదా లవ్ కొడతామా, లేకపోతే ఇరిటేట్ అవుతామా, రిపోర్ట్ అబ్యూస్ ఇస్తామా, ఇవన్నీ కూడా అందులో చాలా అంటే మనం ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాంతో పాటే ప్రయాణిస్తుంటాం. అలానే ఒక అంటే తను I don't think, I mean, because she is today's girl, she just presented it. But as a senior, what I also observed is the segmentation of friendships. Her friends belong to the same community, same kind of lifestyle. ఎక్కడ ఆమెకి వేరే సెక్షన్ ఆఫ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ లేదు, వేరే రిలీజియన్ పీపుల్తో ఫ్రెండ్షిప్ లేదు, వేరే క్లాస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేదు, ఇంటరాక్షన్ లేదు, ఫ్రెండ్షిప్పే కాదు ఇంటరాక్షన్ లేదు. సో అది కూడా ఒకటి మనం చెక్ చేసుకోవాల్సింది. అది ఫ్యాక్ట్. ఈ రోజుల్లో ఇప్పుడు మన స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు, ఎలాంటి స్కూల్స్కి వెళ్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఒక పర్టికులర్ స్కూల్కి వెళ్తున్నారు, డబ్బులు లేని వాళ్ళు ఒక పర్టికులర్ స్కూల్కి వెళ్తున్నారు, మధ్యలో ఉండే వాళ్ళు వేరే రకమైన స్కూల్స్కి వెళ్తున్నారు. అంటే అప్పుడు ఫ్రెండ్షిప్స్ కూడా ఎలా బిల్డ్ అవుతున్నాయి, ఎలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం. సో ఇది అనేది టైంకి అలా ఉండేది కాదు. సో ఆ విషయాన్ని కూడా తెలియకుండానే సటిల్గా ప్రజెంట్ అయ్యింది అక్కడ. మీమింగ్ ఒకటి, స్కెచింగ్ గురించి, కార్టూన్ స్ట్రిప్స్ గురించి. మళ్ళీ ఈ కార్టూన్ స్ట్రిప్స్ అనేవి కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, 60-70 ఏళ్ళ నుంచి ఉన్నాయి న్యూస్ పేపర్స్లో. కానీ వాట్ మేక్స్ దిస్ యూనిక్ ఈజ్ అ గర్ల్. ఇప్పుడు మనం చూస్తే ఇన్స్టాలో చాలా మంది అమ్మాయిలు కార్టూన్ స్ట్రిప్స్లోకి రావటం ఇవన్నీ. సో అమ్మాయిల ఎక్స్ప్రెషన్ చాలా పెరిగింది, ఇప్పుడు వాళ్ళు మాట్లాడేవి, వాళ్ళు ప్రజెంట్ చేసే విషయాలు చాలా పెరిగినాయి. సో వీటన్నిటిలోనూ ఈ పుస్తకాన్ని డెఫినెట్గా
ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఏంటి అంటే ఒకటి అమ్మాయిలు వాళ్ళు రిలేట్ చేసుకుంటారనేది, అబ్బాయిలు ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకుంటారనేది, ఇంకోటి ఇట్స్ థ్రిల్లర్. నాకు తెలిసి ఆడవాళ్ళు నేను కూడా ఎద్దల పురుషులు వచ్చినారని అగ్నిపూలు అనేది రాసింది. ఇంకేమైనా రాశారా? చాలా మంది ఆడవాళ్ళు రాశారు. మెయిన్ స్ట్రీమ్లో రాశారా? సక్సెస్ఫుల్గా అయ్యారా? ఇప్పుడు షాడో గురించి మాట్లాడతాం మనం. థ్రిల్లర్స్ రాశారా? ఓకే. ఏమో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ 10 years I did not see any woman writing a thriller. Right? So, okay, fine, but it's a thriller, right? Thriller అని చెప్పొచ్చా? నేను స్టోరీ చెప్పలేదు కదా. Sorry. No, I thought that would raise more interest. Okay. So, what did she achieve out of this book? She's achieved an intergenerational dialogue, intergendered dialogue also, and more than that, an inner dialogue. So, thank you, Kadali. Thank you for this. అన్వీక్షకి పబ్లికేషన్స్ పెట్టి 5 ఏళ్లలో తెలుగు సాహిత్యాన్ని పూర్తిగా మార్చేసిన వెంకట సిద్ధారెడ్డి, మహి బెజవాడ ఫౌండర్స్ ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా పెడుతుంది. ఇవాళ మన స్టార్ కడలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. దుర్గా, మా దుర్గా క్రియేటివిటీ చూపించింది. దుర్గా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. మీరు కాదు సార్, ఇంకొక దుర్గా ఉంది సార్. సాయి దుర్గా తేజ్గా ఈ మధ్యనే నేమ్ చేంజ్ చేసుకున్నారు, విచ్ ఇస్ అ వెరీ ప్రౌడ్ థింగ్. హీ నేమ్ హిమ్సెల్ఫ్ ఆఫ్టర్ హిస్ మదర్. వెరీ ప్రౌడ్. రాత్రి ఒక్కతే వెళ్ళి షాపింగ్ చేసుకొని ఏదైనా లైవ్ బుక్స్ ఇస్తాము అని చెప్పి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. కడలి. ఇప్పుడు పుస్తకావిష్కరణ జరుపుకున్నాం. చిక్లిక్ నవల ఇంకాసేపట్లో ఇంకా మీది. కడలి కొత్త పుస్తకం ఎప్పుడని 3 ఏళ్ళుగా మీరు అందరూ అడుగుతున్నారు. మొత్తానికి ఇవాళ ఈ పుస్తకం మీదైంది. Thank you. I'll be speaking in English, obviously. So I'm just absolutely happy for Cult Kadali. Okay, give it up for Cult Kadali. So as women, right, we navigate a lot of societal expectations. Family is chick chick or maki kirkiri. And the soul is always in search of its true identity. Now, in all of this, the path that we navigate
makes Shalini's story very relatable. Shalini's journey through all of the things makes us relate to the protagonist. And the powerful nature of storytelling is itself that it builds a quality of empathy. See, as humans, I think one of the strongest qualities that we possess is that of empathy. Even big songs like Vaishnava Janato Tene Kahiye, Jo Peed Parai Jane Re. So, even in that song, a Vaishnava or a person, a human becomes a human the minute he starts relating to another person, right? When you start to empathize. That quality of empathy makes us all human. Shalini's story is so relatable at many, many points, especially if you're a woman who's facing so many of the, char log kya kahenge kind of situation in your lives. We don't know who those 4 people are. There's an absolutely popular meme going around, saying, who are those 4 people? That being that, I want to share a story at this juncture, which was a turning point in history. Around 1936, in Chilean history, Chilean women laborers, led by the unionist and feminist Margarita Gonzalez, fought for workers' rights, and they were fighting for basic rights like toilets for women, etc., at the workplace. Now, during a protest, what they did was they handed roses to the policemen. This was a very beautiful act, and this symbolized a peaceful form of resistance. This is popularly known in history as Roses of Tamako. This sparked a national interest, and there onwards created a very pivotal movement in women's empowerment. Now, I do want to thank Venkat for giving me a blow-by-blow account of the book, Chicklit. Yeah, I'm really lucky that I get the first dibs on most of the things. Kadali's style is very vivid. It's very evocative in writing. And then it brings Shalini's world to life, making her struggles, her triumphs very relatable to us. And hashtag IFYKYK. I'm sporting the Jungle Queen vibe today. So yeah, thanks for that. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంపతి గురించి చాలా బాగా మాట్లాడారు. ఇంక కడలి కథలన్నింటిలో మనకు ఎంపతి బాగా కనిపిస్తుంది. అండ్ మనం అనంత్ గారు ఏం మాట్లాడతారో విన్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. 3 రోజుల కింద నాకు బుక్ ఇచ్చింది కడలి. 3 నిమిషాలు మాట్లాడాలని చెప్పింది. ఫస్ట్ బెదిరింపది. మళ్ళీ నైట్ ఫోన్ చేసింది, బుక్ చదివావా అని అడిగింది. సరే 5 నిమిషాలు ఇస్తాను అని చెప్పింది. మరుసటి రోజు పొద్దున ఫోన్ చేసి మళ్ళీ బుక్ చదివావా అని. సరే నేను కొంచెం చదివానని చెప్పడానికి కొంత క్లూ ఇచ్చాను. అయితే చదువుతున్నాడు వీడియో కాన్ఫిడెన్స్ తోటి 15 నిమిషాలు ఇచ్చింది. అట్లా నా టాకింగ్ టైమ్ నేను ఎండ్ మై టాకింగ్ టైమ్. దిస్ ఇస్ జాన్రా. ఈ జాన్రానే కొత్తది లిటరేచర్కి, ఒక రకంగా పాతది కూడా. ఉదాహరణకి చిక్లిట్ అనేటువంటి డెఫినేషన్ బుక్లో ఇచ్చింది, బ్యానర్ మీద ఇచ్చింది. చిక్ ఇస్ యంగ్ ఉమెన్ లైక్ కడలి. లిట్ ఈస్ లిటరేచర్. ఉమెన్ గురించి, మోడర్న్ ఉమెన్ గురించి, ఉమెన్ కోర్స్, డొమెస్టిక్ కోర్స్ కావచ్చు, వర్క్ ప్లేస్లో కోర్స్ కావచ్చు, అసోసియేషన్స్ బాండింగ్స్లో ఉన్నటువంటి కోర్స్ కావచ్చు, లైఫ్ స్టైల్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఒక కామెంటరీ రాయడము, ఒక అపీలింగ్ టోన్లో రాయడం అనేది చిక్ లిటరేచర్లో బాగా. బ్రిజెట్ జోన్స్ డైరీ అనే ఒక సినిమా వచ్చింది ఎలెన్ ఫీల్డింగ్ది. అది అంతకుముందు చాలా పాపులర్ నా బ్రిటిష్ ఆథర్ ఆమె ఎలెన్ ఫీల్డింగ్. ఎలెన్ ఫీల్డింగ్ నేను యూకేలో యాక్సెప్ట్ చేశాను కానీ నన్ను యూఎస్లో యాక్సెప్ట్ చేస్తానని పెద్ద డౌట్ గురైనాను. ఒక చిక్ లిటరేచర్ అనే జానర్ ఒక కంట్రీలో, ఒక పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో యాక్సెప్టెన్స్ అప్పీల్ తీసుకున్నంతగా యుఎస్లో తీసుకోవద్దు అనేటువంటి దాంతో ప్రచారం మొదలుపెట్టింది. తన పబ్లిసిటీ, తన క్యాంపెయిన్ మొదలుపెట్టింది. మొదలుపెట్టినప్పుడు ఒక ఇంటర్వ్యూవర్ అడుగుతూ
what is the common connect between your diary, Jones' diary, and Pride and Prejudice? Ekkadi Jane Austen's Pride and Prejudice, ekkadi Jones' diary. So Chicklit has a very, very long tradition. Jane Austen రాసినటువంటి Pride and Prejudice కూడా పార్ట్ ఆఫ్ బ్రాడ్లీ స్పీకింగ్ చిక్లిట్. చిక్లిట్లో అది భాగంగానే ఆమె కూడా చూసింది. సో ఇంత విస్తారమైనటువంటి క్యాన్వాస్ చిక్లిట్ అనేది కేవలం చాలా గ్రాఫికల్ డెఫినేషన్ అనే చిన్న జానరా కాదు అది. ఆ జానరా తీసుకోవడం, జానరాలో ఇంతవరకు ఉన్నటువంటి కంటెంట్ని రాడికలైజ్ చేయడం రెండో ఛాలెంజ్. ఈ రెండు ఛాలెంజ్ని చాలా నింపాదిగా, కంపోజ్డ్గా ప్రతి క్రానికల్స్లో తను నిభాయించింది. తన స్టైల్ అట్లాంటిది, చాలా ఫ్లూయిడ్ స్టైల్, చాలా అపీలింగ్ లాంగ్వేజ్, చాలా కంపోజ్డ్ సెంటెన్స్ మేకింగ్, కాంపౌండ్ సెంటెన్సెస్ కూడా అపీలింగ్ రాయగలిగినటువంటి వచన శైలి కడలిది. అది ప్రేమలేఖల దగ్గర నుంచి పదునెప్పుతూ ఇక్కడ దాని బీభత్సం చూస్తాం మనం ఈ క్రానికల్స్లో. సో ఈ క్రానికల్స్లో స్టోరీ టెల్లింగ్ చాలా ప్యాచీగా ఉండే అవకాశం ఉంటుంది. 29 క్రానికల్స్ దీంట్లో ఉండేది. 29 క్రానికల్స్ని ఒక కనెక్టివిటీ ఉండడం కోసం నేను ఏం మాట్లాడినా స్పాయిలర్ అవుతుంది. నాకు చాలా కాళ్ళు చేతులు కట్టేసినట్టే దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి క్రానికల్లో ఒక సోషల్ ఇష్యూ తీసుకుంది. ప్రతి క్రానికల్లో ఒక మనము లెటెస్ట్ టాక్ అనేటువంటి సైలెంట్గా ఉన్నటువంటి చాలా విషయాల మీద ఇంటి గుట్టుగా భావించేటువంటి పబ్లిక్ స్పేసెస్లో ట్యాబు అయినటువంటి చాలా ఇష్యూస్ని చాలా అలవోకగా టపా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. ఈ టపా మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు ఒక యాక్టివిస్ట్ కనిపిస్తాడు. పాత ఓల్గా రాజకీయ కథలు చాలా సీరియస్గా ఆర్గ్యుమెంటేషన్ కోసం, క్యాంపెయినింగ్ కోసం, సెన్సిటైజేషన్ కోసం రాసిన ఫస్ట్ ఉమెన్ లిబ్ లిటరేచర్లో ఆ సీరియస్నెస్ ఎట్లాంటి టోన్ ఉందో అదే సీరియస్నెస్ టోన్ తీసుకొని వచ్చింది ఈ చిక్లిట్ క్యాన్వాస్లోకి, కంటెంట్లోకి. మీరు ఏ విషయం మాట్లాడినా స్పాయిలర్. నేను ఇంత రాసుకొని వచ్చాను. ఓకే, ఐ విల్ నాట్ గివ్ ఎనీ స్పాయిలర్. కమలా బర్సిన్ అనే ఒక ఫెమినిస్ట్ ఉంటారు. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ ప్యాట్రియార్కీ అంటే తప్పక మ్యాట్రియార్కీ అనేస్తారు. ఈక్వాలిటీ అనేసింది ఆమె. ఒక రెడికల్ స్టెప్ అది. ప్యాట్రియార్కీకి వ్యతిరేకమైన శబ్దము, పదము మాతృస్వామ్య వ్యవస్థ కాదు, సమానత్వం. అయితే ఎట్లాంటి సమానత్వం అంటే ఎక్స్ప్లాయిటేషన్ లేని సమానత్వం. ఎట్లాంటి సమానత్వం అంటే డిస్క్రిమినేషన్ లేని సమానత్వం. ఎట్లాంటి సమానత్వం అంటే కాండిసెన్సీ లేనటువంటి సమానత్వం. దీని ఈక్వాలిటీ డెఫినేషన్లో కమలా బర్సిన్ మాట్లాడింది. అట్లాంటి డైలాగింగ్, అట్లాంటి ఇద్దరి మధ్యలో సంభాషణ తీసుకుని వచ్చింది ఈక్వాలిటీ గురించిన చర్చ. ఉదాహరణకు లేడీ ప్రొటగనిస్ట్, మేల్ ప్రొటగనిస్ట్ మధ్యలో ఉండేటువంటి ఒక చిన్న నిబ్బా లవ్ స్టోరీలో ఈక్వాలిటీకి సంబంధించినటువంటి సీరియస్ చర్చ తీసుకురావడం అనేటువంటిది చాలా పెద్ద ఫీట్ అది. That's not a spoiler. There is a love story. That's not a spoiler. I know what is a spoiler. మనము మాట్లాడుతున్న ఈక్వాలిటీ ఎట్లాంటిది అంటే చాలా పెద్ద ఐడియల్. మనము ఈక్వాలిటీ అంటే అది చిన్న నిచ్చెనలు వేసేటువంటి ఈక్వాలిటీ. మన దగ్గర ఉన్న సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఇద్దరి మధ్యలో నిచ్చెనే ఉంటుంది తప్ప వంతెన ఉండదు. వంతెనలు కట్టేటువంటి ఈక్వాలిటీ, నిచ్చెనలు రద్దు చేసేటువంటి ఈక్వాలిటీ మన సంభాషణలో, మన విలువల్లో, మన అనుబంధాల్లో, మన ఆలోచనల్లో ఉండాలి. అట్లాంటి ఈక్వాలిటీని మనము ఇలాంటి సంభాషణ ద్వారా కూడా సాధించవచ్చు. ఇది బుక్ చదివితే అర్థమవుతుంది. ఎవరిబడీస్ లైఫ్ యాక్చువల్లీ ఒక డికేడ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 90s is a very crucial decade for me. It all depends upon how old are you. As Aparna repeatedly pointed out my age, and a lighter way, my
నా జీవితాన్ని షేప్ చేసింది 90s అంటే ప్రపంచాన్ని కూడా షేప్ చేసింది. యాక్చువల్లీ చిక్లెట్ ఉద్యోగం వచ్చింది 96లో. 96 హైదరాబాద్లో ఏం జరిగింది అనేది తలుచుకుంటే ఒకసారి ప్రపంచంలో ఏం జరిగిందనే దానికి పెద్ద చిన్న స్లైడ్ దొరుకుతుంది. 96లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఉరిశిక్షకు వ్యతిరేకంగా పెద్ద యాక్ట్ తీసుకురావడానికి ఒక ఉద్యమం స్టార్ట్ అయింది ఇక్కడ. అంటే డెత్ సెంటెన్స్ కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒక స్టేట్మెంట్ కి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక చేసినటువంటి అజిటేషన్ ఆ స్టేట్మెంట్ కి ప్రధానమైనటువంటి నోట్ అయింది. 96 లో నీలి మేఘాలు వచ్చింది. ఫస్ట్ ఫెమినిస్ట్ యాంథాలజీ. నీలి మేఘాలు ఒక జంజా మార్గంలాగా వచ్చి ఇప్పుడు ఈ దీంట్లో ఎన్నైతే కడలి అదే పనిగా డిస్కషన్ పెట్టిందో చాలా స్మూత్ గా, సటిల్ గా, చాలా అపీలింగ్ గా పెట్టింది, చాలా స్మార్ట్ గా పెట్టింది, స్మార్ట్ గా ఇంప్లాంట్ చేసింది. కరెక్ట్ చెప్పాలంటే అవి రోజు జరిగేవి. రోజు మేము తిట్టు తినేవాళ్ళం ఫెమినిస్టులతోటి. నువ్వు మహాద్వారం కానీ, నువ్వు మేల్ ఫేవరెట్ కానీ రోజు 2 సార్లు తిట్లు తినేవాళ్ళం. అంత సెన్సిటైజేషన్, అంత ర్యాపిడ్, అంత చర్చ బాహటంగా జరిగేది. అది మాయమైపోయింది, మెల్లగా మాయమైపోయింది. సోషల్ ప్లాట్ఫామ్స్ లో, పబ్లిక్ స్పేసెస్ లో జెండర్ ఈక్వాలిటీ గురించి, జెండర్ సెన్సిటైజేషన్ గురించి, ప్యాట్రియార్కల్ యాటిట్యూడ్ గురించి నిలదీసేటువంటి బహిరంగ సభలు, చర్చలు, సమావేశాలు జరిగింది 90s. అప్పుడే చూపున్న పాట కూడా వచ్చింది, దళిత ఉద్యమం కూడా అప్పుడే వచ్చింది. సో మచ్ చేంజింగ్ హ్యాపెండ్ సోషల్ ఇన్ ఫిలసాఫికల్ అండ్ లిటరరీ రంగాల్లో 90s అనేటువంటిది చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. అది నా ప్రతి జీవితంలో కూడా ఒక దశాబ్దం అట్లాంటి పెద్ద రోల్ ప్లే చేస్తుంది. కడలి జీవితంలో కూడా అట్లాంటి పెద్ద రోల్ ప్లే చేస్తుంది. చిక్లెట్ అనేటువంటిది తన కంపోజిషన్ లోకి, తన నావెల్ కంపోజిషన్ లో ఫస్ట్ నావెల్ రాస్తూ కూడా అట్లాంటి ఛాలెంజ్ తీసుకోవడం అనేది తనకు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక దశాబ్దం ఉంటుందని నేను భావిస్తాను. ఇందులో పేరెంటింగ్, షేరింగ్, కండిషనింగ్, loving father being not an empathetic listener, loving father at the same time not an empathetic listener. He won't give a empathetic listening. And mother being a clever and innocent perpetrator of patriarchy. Look at it. She doesn't know she's actually perpetrating, disseminating, propagating, conditioning patriarchy. She doesn't know. She is the agent of patriarchy silently. So that is a state of mind. ఇందులో బాండింగ్ కరెక్షన్ ఉంది, ఇందులో జెండర్ కరెక్షన్ ఉంది, ఇందులో ఫ్యామిలియల్ కరెక్షన్ ఉంది, ఇందులో సొసైటల్ కరెక్షన్ ఉంది, ఇందులో పర్స్పెక్టివ్ కరెక్షన్ ఉంది. ఇందులో కరెక్షన్ గురవుతుంది చాలాసార్లు. ఎందుకంటే మనం పొలిటికల్ గా కరెక్ట్ అనుకున్నటువంటి చాలా విషయాల్ని ఒక 2 పొలాల తర్వాత మనం మాట్లాడుకుంటే మనం నిజంగా నిలబడినటువంటి నేల, మనం వాదించినటువంటి వాదన అదంతా కూడా తుత్తునీరైపోతుంది. అంత లోపలికి వెళ్ళాం కాబట్టి మనము వీ డోంట్ థింక్, వీ జడ్జ్. బికాస్ దట్ జడ్జ్మెంట్ ఇస్ వెరీ బ్యాడ్, వెరీ వెరీ ఈజీ థింగ్. సో వీ ఎండ్ అప్ ఇన్ జడ్జింగ్ థింగ్స్, నాట్ నోయింగ్ థింగ్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. ఉమెన్ లీగ్ లిటరేచర్ లో ఇటీవలి తరం నుంచి వచ్చిన బలమైన ఆర్గ్యుమెంటేటివ్, క్యాంపెయినింగ్, సాలిడారిటీ అండ్ సెన్సిటైజింగ్ టోన్ ఈ నవల. లెట్ us all be chick lit literates. నేను చెప్పాను కదా, ఆయన మాట్లాడితే వింటూనే ఉండాలి మనం. ఇంత లోతుగా పుస్తకాన్ని విశ్లేషించారు, అవన్నీ మనం చదవాలి. నాకు తెలిసి కడలి చిక్లిట్ అని పేరు పెట్టడంలోనే సక్సెస్ అయింది అనుకుంటున్నాను నేను. మనం ఏంటి ఆ చిక్లిట్ అని వెతుక్కోకుండా తను ఆ బుక్ మీద పెట్టింది. సో థ్యాంక్ యూ అనంత్ గారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు, మీరు ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నారు, ఆయన మాట్లాడడానికి మీరందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ పుస్తక ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా రావడంతో పాటు కడలి ప్రిపేర్ అవుతుంది. కడలంటే హడలిపోతుంది. Thank you everybody.
నేను సత్య పనిచేశాను. సత్య పనిచేస్తున్న రోజులు నన్ను పుస్తకం లేకుండా సరిగ్గా చూడలేదు. అదే పనిగా తిట్టేదాన్ని నేను. ఏదో ఏం రాస్తాను ఇక్కడ కూర్చొని తెచ్చిలో అని పిలిచేవారు నన్ను. సార్ హోల్ లైఫ్ థ్యాంక్ యూ. నేను మాట్లాడదాము అని నోట్స్ రాసుకొని వచ్చాను. బోర్ కొట్టించకుండా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. బోర్ కొడుతుందా? ఓకే కదా, త్వరగా ఫినిష్ చేస్తాను. Directly coming to the point, to all the times we were told or asked or suggested, కొంచెం నవ్వచ్చు కదా, ఎందుకంత సీరియస్ అవుతావు అన్న సంగతులకి, సంఘటనలకి, సందర్భాలకి అన్నిటికీ కలిపి ఒక చిట్టా రాసుకొని వచ్చి నాకు చదువుతాను. సీరియస్గా ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? నీకేం తెలియదు, నేను చూసుకుంటాను. ఆడపిల్ల నీకేం తెలుస్తుంది? నేను చూసుకున్నాను. భూప్రపంచం మీద నువ్వు ఒక్కదాన్ని ఆడపిల్లవా? అందరికి వస్తాయి పీరియడ్స్. అమ్మాయి బాగుంటుంది, అందం యూజ్ చేసుకొని ఆపర్చునిటీస్ తెచ్చుకుంటుంది ఆ పిల్ల. ఆ పిల్ల ఏం బాగోదు, అయినా ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫాలోయింగ్ ఆ పిల్లకి. స్కిన్ షో మొత్తం. టాంబాయిస్గా ముక్కుసూరుగా మాట్లాడే ఆడపిల్లలు నాకు నచ్చారు. ఏ చూపుతున్నావు? నువ్వేం రాస్తావమ్మా? అసలు మీ ఫెమినిస్ట్ రాసేవి అసలు నేను చదవను, అయినా కూడా నేను మీకన్నా బాగా రాస్తాను, అన్ని ఆడకథలే రాస్తాను అని ఇటీవల చెప్పారు నాకు కొంతమంది మహిళ చైతన్యులు. ప్రతిదానికి ఎడ్డం అంటే తెడ్డం అని ఎందుకు మాట్లాడతారు ఈ అమ్మాయిలు? అసలు రెడీ అవ్వడానికి అంత టైం తీసుకుంటారు, ఇంకా పాలిటిక్స్ లో ఏం సాధిస్తారు మీరు? గాజులు వేసుకున్న వాళ్ళకి ఎందుకు ఇంత పౌరుషం? ఇది ఇలా కాదమ్మా, ఇంకోలా చేస్తే బాగుంటుంది. ట్రస్ట్ మీ అయితే నేను మంచిగానే చెప్తున్నాను. ఎంత బతుకు బతికినా మగాడిలా బతికింది అన్నారు కానీ మనిషిలా బతికింది అని ఎవరన్నా అంటారు? ఇది ఇందిరా బైరి అని ఒక రైటర్ రాశారు. అది నాకు కదిలించిన వాక్యం. ఏడ్చి సాధించాలనుకుంటారు ఆడవాళ్ళు. మరి కొన్ని తరాలుగా మాకు మేము ఏం నేర్చుకోగలిగాం? ముక్కులు కొమ్ములకు దూడ్చుకుంటూ వంటగదిలో మూలగడం తప్ప. It's been some generations. I think we are coming out now and we will come out for later. All later generations, we will be there. Strong independent women అనేది మాకు ఒక సూపర్ అచీవ్డ్ ట్యాగ్ లైన్. How normal it is for other people. Strong independent అంటే మా పైసలు మేము సంపాదించుకొని మా తిండి మేము తిని మా ఒపీనియన్ మేము స్ట్రాంగ్గా చెప్పినందుకు we were given a tagline proudly. Don't you think it's basic? We are all strong. We should all be strong, independent people, Dada. There's also one more thing: beauty with brains. Compliment. Thank you. As if it's so rare. Beauty with brains. అంటే అందమైన బ్రెయిన్స్ అంత రేర్ ఉంటాయా? అంటే అందరికి బ్రెయిన్ ఉంటుంది కదా. ఇట్స్ సో బేసిక్. ఐఎమ్ సో సారీ. And I wrote one more point. I think we are done. Suppose imagine ఇది మన ఇంట్లో జరుగుతున్న సంగతి, లైక్ మన సొంత ఇంట్లో. నేను జస్ట్ ఆడవాళ్ళని రిప్రజెంట్ చేయట్లేదు. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఎవ్రీబడి హూస్ వనరబుల్ ఇన్ సొసైటీస్. మేల్ ప్రివిలేజ్ అని ఒకటి ఉంటుంది. దాంతో రిలేటివ్లీ చూస్తే మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళు వనరబుల్, ఆడవాళ్ళతో పోలిసి చూస్తే మిగతా సెక్షువాలిటీస్ అన్నీ వనరబుల్. మిగతా ఏమన్నా ఫిజికలీ ఛాలెంజ్ కానీ అన్ని వనరబుల్ కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేసి మాట్లాడాలని చూస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ ద సో పాపులర్ డెఫినేషన్ ఆఫ్ ఫెమినిజం. అంటే మగాళ్ళని ద్వేషించే వాళ్ళని ఫెమినిస్ట్లు అనుకోవడం చాలా తప్పు. అది ఏ పుస్తకమో చెప్పలేదు, ఏ గూగుల్ సెర్చ్ చెప్పలేదు, ఏ రచయిత చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు చెప్పినట్టు కమలా బాసిన్ గారు అన్నట్టు మేల్ డామినేటెడ్ సొసైటీస్కి ఆపోజిట్ విమెన్ డామినేటెడ్ సొసైటీస్ కాదు. ఈక్వాలిటీ ఇట్స్ సో బేసిక్. ఎమా వాట్సన్ అని మన ఫేవరెట్ హ్యారీ పాటర్ హీరోయిన్ ఒకరు ఉంటారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాట్స్ ఫెమినిజం అని అంటే
hey, it's a crazy idea to believe in equality, you know, it's actually super cool. And I think it's actually super cool. It is. I'm so sorry. We are all feminists. మనందరం ఈక్వాలిటీని నమ్ముతాం కదా, నమ్మాలి కదా. ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ వలన, మనం పుట్టిన కమ్యూనిటీస్ వలన, మనం పెరిగిన వాతావరణం వలన, సోషల్ ఎకనామిక్ పొలిటికల్ డైనమిక్స్ వలన మనం ఒక ప్రివిలేజ్ని ఆల్రెడీ అనుభవిస్తూ ఉంటాము. ఆ ప్రివిలేజ్ని పక్కన పెట్టి వనరబుల్గా ఉన్న వాళ్ళ వైపు నిల్చోవడమే ఈక్వాలిటీకి మనం వేసే వంతెన. ఆ వంతెన మనం నిరంతరం వేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కమింగ్ బ్యాక్ టు ద సపోజ్ సిచ్యువేషన్ ఐ టోల్డ్ యూ, మన ఇంట్లోనే ఒక విషయం జరుగుతుంది, మన ఇంట్లోనే మనం ఒక పాయింట్ చెప్తాం, చాలా ఐడియాస్ చెప్తాం, మన ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ బాగా చెప్తుంది, మా అమ్మాయి వింటాను నేను అని అనుకుంటారు. యాక్చువల్లీ వర్కౌట్ అయ్యేటప్పుడు మన ఐడియాస్ ఎడిట్లో పోతాయి, ఎడిట్ చేస్తారు మన ఐడియాస్ చాలా వరకు. దే కమ్ అప్ విత్ విషయం ఏంటి అంటే, నీకేం తెలియదులే, ప్రాక్టికల్గా కొన్ని వర్కౌట్ అవ్వవు, కొన్ని అకౌంటబుల్, కొన్ని కుదరవు, అన్నిటినీ మనం చేయలేం కదా. అంటే నేను మాట్లాడింది ఓకేనా, నేను మాట్లాడడం ఓకే కాదా, నా సైడ్ నుంచి ఆ ఐడియా రావడం వల్ల అకౌంటబుల్ కాకుండా పోయిందా అనే డౌట్ వస్తుంది. అది ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటాం. బట్ ఐ విష్ వీ గెట్ టైమ్ వేర్ వీ కెన్ విన్ ఎట్ హోమ్స్. మనం ఇళ్లలో గెలిచే రోజు జరగడం వల్ల అని నేను కోరుకుంటున్నాను. And I ask with this sentence I'm gonna close it up. I ask all the vulnerable classes, castes, gender, sexualities, creeds, colors to be open about change and talk more. ఎక్కువ మాట్లాడదాం, చాలా మాట్లాడదాం, మనకు అనిపించిందల్లా మాట్లాడి బయటికి చెబుదాం. మాట్లాడితేనే మనం ఏంటో తెలుస్తుంది, మనం ఏంటో తెలిస్తేనే మనం ఏమో అర్థమవుతాం. అర్థం అవ్వటం ముఖ్యం. అర్థమైతే తప్ప ఈ ఆడ మగ సమానమే, కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం అనే సమాజం మారుతుంది. మారాలని కోరుకుందాం. We can't make it with cute smiling faces. All we need is an angry face. But an angry face makes you think we are crazy. And how this world is a safer place, fair place to live as a woman. Question yourself every day. And I can speak it. కొన్ని మాటలు ఏమన్నా కోపం తెప్పించు ట్రిగ్గర్ చేసి ఉంటే ఐఎమ్ డెఫినెట్లీ నాట్ సారీ. I dedicate this book, the whole book, మొత్తం 207 పేజీలు, అన్వీక్షకి ప్రచురణలు అన్నీ కలిపి 214-15 పేజీలు వచ్చాయి. అంతా పుస్తకాన్ని ప్రతి మగాడికి డెడికేట్ చేస్తుంది. బిఫోర్ ఐ క్లోజ్ దిస్, సార్ మా నాన్న మీకు ఫ్యాను, మా నాన్న ఒకసారి పిలుద్దాం. వెంకటేశ్వర గారు మొదట్లో ఆడపిల్ల మా నాన్న కూడా దించుకున్నాడు, కానీ ఒక 5-6 సంవత్సరాల నుంచి మా నాన్న కాళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నాడు. I am done. Thank you, Malli. ఒక్క నిమిషం, సారీ. Thank you, Kadli Satyanarayana, for writing this. Thank you, Anvikshiki, for publishing this. Thank you, Venkat, for editing this. Thank you, Mahi Anna, for doing this cover. Thank you, Shashi Sai Vamshi, for proofreading this. Thank you, everybody. Thank you. I want to thank my guests, Sai Dharam Tej garu. నేను సత్య పని చేశాను. సాయి దుర్గా తేజ్ గారు, ఐఎమ్ సో సారీ, కొంచెం టైం పట్టింది, అలవాటు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరిని అసలు చిన్న రైటర్ని మీరు మాట్లాడాల్సి ఉంటే నేను ఖచ్చితంగా వస్తాను. ఇంకా నిన్న నేను హడావిడిగా ఉన్నాను, పిచ్చిగా హడావిడిగా ప్రింట్ అవ్వలేదు అది అంటే
సార్ నాకు ఒక మెసేజ్ పెట్టారు, టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం, డోంట్ బీ టెన్స్, వీ కెన్ డూ దిస్. ఆయనకి ఏమవుతుంది అంటే అందరూ నేను చాలా సార్లు చాలా మంది దగ్గర విన్నాను, సాయి దుర్గా తేజ్ గారు చాలా మంచోళ్ళు అని. నేను ఫస్ట్ హ్యాండ్ ప్రూఫ్, ఫస్ట్ టైర్ ప్రూఫ్. హీఈస్ వెరీ వెరీ గుడ్ మ్యాన్. నేను మీరు వెళ్ళిపోయాక మంచిగా చెప్తాను సార్. ఇంకా థ్యాంక్ యూ అపర్ణక్క. చదివి 3 గంటలు డిస్కషన్ పెట్టుకుంది నాతో. అన్ఎడిటెడ్, ఎడిట్ కాకముందు ఉన్న పుస్తకాలు కూడా చాలా అపర్ణకు తెలుసు ఈ పుస్తకంలో ఉన్నవి. అండ్ షీ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. అడగగానే వచ్చి మాట్లాడారు. అండ్ షీ ఈజ్ మై లక్కీ చామ్. లెటెస్ట్ లవ్ కూడా బాగానే మాట్లాడింది. ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది. ఇప్పుడు అంటే టైం రిలేటివ్గా అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడేవాళ్ళు. థ్యాంక్ యూ రంజని గారు. ఐఎమ్ సో సారీ, మేబీ ఎమోషనల్. థ్యాంక్ యూ రంజని గారు, అడగగానే వచ్చారు. అండ్ అనంత్ గారు చెప్పను అనుకుంటా 3 స్పాయిలర్స్ చదివారు. నేను లవ్ స్టోరీ ఉందో లేదో చెప్పలేదు, మీరు చెప్పేశారు. ఐ లవ్ యూ. ఐఎమ్ డన్. థ్యాంక్ యూ సో మచ్. కడలి స్పీచ్ విన్నాక మీకు అర్థమై ఉంటుంది తను ఏం రాస్తుంది పుస్తకంలో. కడలి స్పీచ్ విన్న తర్వాత స్పాయిలర్ ఏం లేదు. ఐ థింక్ ఆమె స్పీచ్ మనం ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టి. సాయి దుర్గా తేజ్ గారు ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకి, అప్పన్న గారికి, రంజని గారికి అండ్ అనంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ అండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క కడ్లీ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను పుస్తకాలు బాగా చదువుతాను అని చెప్తే మీరు నమ్ముతారా? కష్టం కదా, కానీ నేను బాగా చదువుతానండి. సో ఒకటండి, వాట్ ఐ ఫీల్ ఈ మధ్య రైటర్స్ తగ్గారండి, పుస్తకాలు చదివేది తగ్గారు. సో నా ఫీలింగ్ ఏంటంటే ఈ పుస్తకం ఎలాంటిదంటే ఒక శీతాకాలం టైంలో సంధ్యా సమయంలో ఛాయ్ పెట్టుకొని ఓల్డ్ హిందీ సాంగ్స్ కానీ ఓల్డ్ తెలుగు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంటే ఫుల్ హ్యాపీగా ఛాయ్ తాగుతూ పుస్తకం చదువుతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది ఇట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండి, ఇట్ హ్యాస్ టు బి లివ్డ్. సో ఈ మూమెంట్లో బతకండి, పుస్తకం చదువుతూ యూ కెన్ జస్ట్ బీ ఇన్ దట్ బుక్. సో ఐ రియలీ విష్ దట్ దిస్ బుక్ బికమ్స్ దట్ బుక్. అండ్ ఇక్కడ ఫెమినిస్ట్ అన్నారు, షావనిస్ట్ అన్నారు. I am basically a humanist. Because in the eyes of Mother Nature, it won't see whether you are a woman or a man. It's just basically survival of the fittest. So that is something which you have to learn. No matter you are a male or a female, you have to fight for the living. You have to fight for everything possible. Fight for your rights. Be a humanist. And then next, be a philanthropist. You can. But be a humanist. And keeping all this aside, on a lighter note, మాకు కడ్లీ గారు చూసినప్పుడు నేను సత్యాలో పనిచేశాను సార్, ఒక షార్ట్ ఫిల్మ్. కడ్లీ గారు చూసినప్పుడు ప్రతిరోజు ఏదో రాసుకుంటూ అలా తిరుగుతూ ఉండేది. ఫుడ్ మర్చిపోయేది, అన్నీ మర్చిపోయేది. నేను ఇప్పుడు ప్లీజ్ ఇట్స్ ఓకే, ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్ అండ్ హ్యావ్ ఎ ఫుడ్ ఫస్ట్ అండ్ దెన్ యూ కెన్ రైట్. సో అలాగే ఆవిడ షీ ఈస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. ఐఎమ్ షూర్ ఈ పుస్తకం కోసం చాలా కష్టపడి ఉంటుంది. సో ఐ రియలీ విష్ ఆల్ ది బెస్ట్. మీకు కానీ మీ పబ్లిషర్స్ కానీ మీరందరూ ఓ పని చేయాలండి. బైక్ నడిపేవాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి, కార్ నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఆ హెల్మెట్ వేసుకోవడం వల్ల నేను బతుకున్నాను. సో ప్లీజ్ అదొకటి మీరు చేసి పెట్టండి. అండ్ అలాగే మీరు బుక్ కొంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో దయచేసి మీరు అందరూ పుస్తకం చదివి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లివ్ ఇన్ ద మూమెంట్ అండ్ లివ్ టు ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైట్ ఫర్ యువర్ రైట్స్ అని
పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం గురించి చాలా బాగా చెప్పారు. ఐ గెస్ మీరు చెప్పినట్టే ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్ అయిపోయి అందరం చదివి ఇంకా ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి. అలాగే మెయిన్ స్ట్రీమ్లో ఉన్న మీలాంటి వాళ్ళు పుస్తకాల గురించి మాట్లాడితే ఐ గెస్ ఆ రైటర్స్ అందరికీ ఇంకా పుష్ వస్తుంది, వాళ్ళు ఇంకా రాయడానికి ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కడలి ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారు? ఐ థింక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. కడలి చెప్పిన అన్ని ఫ్రేజెస్కి నేను రిలేట్ అవుతాను. ఓకే, ఐ వాంట్ టు సే దిస్: ద ట్యాగ్ ఆఫ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ కెనాట్ బి వల్నరబుల్ అగైన్. దే సే దిస్ వెరీ ఆఫెన్. నువ్వు స్ట్రాంగ్ ఇండిపెండెంట్, నీ పైసలు నువ్వు సంపాదించుకుంటే నువ్వు ఏడొద్దు. యూనో దట్ ఈస్ దర్ ఐడియాలజీ. అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు హర్. I'm proud of, as a Telugu, I'm proud of two things always: for our cinema and for our food. Because we are that people, in blood we have cinema. But I'm today experiencing such an amazing thing. Our literature is moving forward 10x because of the writers like Karan. I'm so happy for this because Letters to Love made a good revolution in Instagram. We are living in the generation of 30 seconds, 1 minute. Scrolling up. Sitting with a book for 2 hours, 3 hours is not a cup of tea, I'm sorry to say. But Letters to Love, as an influencer, you brought a change to read Telugu books that made a lot of impact. I believe this book gonna talk about the every woman who want to raise their voice through the novels that you have created now. I'm so happy as a woman, she is going to talk about the issues that most of the men feel they are not the issues. If we raise our voice, they see, everybody says that ఇప్పుడు నేను మాట్లాడితే ఏమవుతుందంటే అటెన్షన్ కోసం మాట్లాడుతుంది, గ్రాబింగ్ కోసం మాట్లాడుతుంది. కాదురా పోయి ఇది మా రైట్స్. సో బేసిక్ రైట్స్ కోసం వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ ద జనరేషన్స్. నౌ వీఆర్ చేంజింగ్. అండ్ ఐ వాంట్ టు టెల్ దిస్: ఇంట గెలిచి రచ్చగలవాలంటారు తను చెప్పినట్లు. కానీ నాకేమనిపిస్తుందంటే మేము రచ్చనే గెలుస్తాం రా భయ్, ఇంట్లో తర్వాత గెలుస్తాం. బికాస్ ఇంట్లో గెలవడం మా వల్ల కాదు. వీ కాంట్ ఫైట్ విత్ అవర్ ఫాదర్స్ బికాస్ వీఆర్ హ్యూమన్స్ ఇన్సైడ్. వీ కాంట్ ఫైట్ విత్ అవర్ మదర్స్ బికాస్ వీఆర్ హ్యూమన్స్ ఇన్సైడ్. యాజ్ ఎ ఉమెన్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ seeing her, seeing all the women sitting over here. We know each and every line that she said. We got that line in our lives at every point of life. And I want to see this book to bring that revolution that everybody is going to shut their mouths when they don't have something to talk. So thank you so much for bringing this. I'm really happy for you, and definitely you're going to rule this book with you. Congratulations. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? సుచరిత. థ్యాంక్ యూ.